ఈ సంవత్సరం కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. కార్తీక మాసం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఎన్టీవీ, భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం. మరి కోటి దీపోత్సవం మొదటి రోజు అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం మొదటి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు తరలి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎప్పుడు వస్తారా కోటి దీపోత్సవం? ఇయర్ వస్తామండి. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఇలా చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటాము. ఎలా వస్తారు ఇక్కడికి? ఎలా వస్తారు? మా బాబు అలా దింపుతారండి. మీరు ఎక్కడుంటారు? హిమాయత్ నగర్లో ఉంటాం. హిమాయత్ నగర్ నుంచి ఇక్కడికి వస్తారు. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది, ట్రాఫిక్ జామ్ కావచ్చు ఇవన్నీ. సో అర్లీగానే రావాల్సి ఉంటుంది. ముందు కూర్చోవాలంటే ఇంకా అర్లీగా రావాలి. సో ఎట్లా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడికి రావడానికి? ముందుగా మా పాపని వాళ్ళ స్కూల్ మానిపించేసి ట్యూషన్ కట్ట పంపించను. ఇక్కడికి రావాలి, ఎలాగైనా శివుని దర్శనం చేసుకోవాలనేసి 5:30 కల్లా బయలుదేరి వచ్చేస్తామండి ఇక్కడికి. 2 వీక్స్ వస్తారా అండి? కోటి దీపోత్సవం అన్ని రోజులు వస్తారా? లేదు, ఎప్పుడైనా వీళ్ళని చూసుకుని వస్తూ ఉంటాం. వెళ్ళిలోగా 3-4 టైమ్స్ అయినా వస్తాం ఎండింగ్లోగా. సో ఏం చెప్తారు? భక్తి టీవీకి ఏం చెప్తారు? నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగిస్తూ వస్తుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? అది ఇలా ఎప్పుడు చేస్తూ ఉండి ప్రతి ఇయర్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంట్లో కూర్చొని ఇంత భక్తి సాధనతో మేము చేయలేము, ఇక్కడికి వస్తే ఇలా చేయగలుగుతాము. అంత హ్యాపీగా ఉంది. సో మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవం? చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఎవరితో వచ్చారు? అమ్మతో వచ్చాను. సో స్కూల్కి వెళ్ళి డైరెక్ట్ కోటి దీపోత్సవం? స్కూల్ నుంచి వచ్చేగానే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ వస్తారా అమ్మతో? ఎవ్రీ ఇయర్ వస్తాం. సో ఎలా అనిపిస్తుంది ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే? చాలా బాగుంది. శివుడు అంటే ఇష్టమా? కార్తీక మాసం అంటే ఏంటి చెప్పండి? కార్తీక మాసం అంటే శివుడికి పూజ చేయడము, ఇంటి ముందు దీపాలు పెట్టడము, దీపాలు వెలిగడం, కోటి దీపోత్సవంకి రావడం. సో భక్తి టీవీకి ఏం చెప్తారు? భక్తి ప్రతి ఇయర్ ఇట్లానే జరగాలి, అందరూ కోటి దీపోత్సవానికి రావాలి. సికింద్రాబాద్ పికెట్ నుంచి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఈరోజు ఫస్ట్ డే అని మంచిగా అనిపిస్తుంది. సాటర్డే కదా, బాగుందని వచ్చాం. ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అన్న కార్తీక మాసం వస్తే ఉంటుందండి. మాకు చాలా బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఉంటాం. మీ పేరు? సూర్యకుమారి. చాలా మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి తొందరపడి వస్తున్నాం ఇక్కడికి. 3-5కి వచ్చినాం. అంటే 3:30కి అక్కడ ఉన్నాము. ఇక అక్కడ ప్లేస్ లేదంటే ఇక్కడ ముందుకు వచ్చేసాము. అందరికి తీసుకున్నాము 2 బస్సెస్, 3 నంబర్స్ వచ్చాం. చాలా మంచిగా అనిపించింది. అరేంజ్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. భక్తి కోటి వాళ్ళకి చాలా మీరు ఏం తీసుకురావక్కర్లేదు, ఖాళీ చేతులతో వచ్చి దీపం వెలిగించుకుని స్వామివారికి మొక్కుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఇలా భక్తి టీవీ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అది మాకంతా భక్తి టీవీ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు. మనం ఎక్కడెక్కడో యాత్రలు పోయే కన్నా మనకు అన్ని ఇక్కడనే బాగా కనబడుతున్నాయి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కోటి దీపోత్సవంలో. సో ప్రతిరోజు వస్తారా మీరు? అంటే మనకు వీలున్నప్పుడు చూసుకొని వచ్చేస్తాం. ఏ రోజు వీలుంటే ఆ రోజు వస్తాం. ట్రై చేద్దాం అనుకుంటున్నాం. డైలీ వద్దాం అనుకుంటున్నాం మేము. ఇదంతా చూసి పబ్లిక్ ని చూసి తీసుకొస్తారా? ఇంట్లో వాళ్ళు ఎవరు ఎట్లా అవైలబుల్ ఉంటే అలా వస్తాం. ఇంకా ఇంకా చాలా బ్రహ్మాండంగా కావాలని కోరుకుంటున్నాం. ఏం చెప్తారు భక్తి టీవీకి? చాలా కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు.